హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో కొంచెం వెరైటీగా బ్రెడ్ పకోడీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్పాంజీ లాగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే పకోడీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ ఒక బ్రెడ్తోనే ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బ్రెడ్ ఉంటే చాలా చాలా ఫాస్ట్గా 2 minutesలో మనం బ్రెడ్ పకోడీ చేసి పెట్టవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ తీసుకొని ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోండి. నేను ఒక 4 అలా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పెరుగు, సన్నగా తురుముకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 బౌల్ శనగపిండి. ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి. అన్నీ కలిసేలా కొంచెం మనకి ఎంత వాటర్ అవసరమో అన్నీ కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే చాలా లిక్విడ్లా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం ఇలాచి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనం పకోడీ రావడానికి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకుందాం. కొంచెం వేసి చూద్దాం ఆయిల్ హీట్ అయిందా లేదా అని. హీట్ కాకముందే వేసామనుకోండి అంత ప్యాన్కి అతుక్కుపోతుంది. అందుకే ముందుగా ఇలా చెక్ చేసుకోవడం బెటరు. ఓకే, డన్. పర్ఫెక్ట్గా వేడైపోయింది. ఇలా స్పూన్తో కానీ ఇలా చేయితో చిన్నగా పకోడీలాగా వేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంటికి సడన్గా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వెంటనే కలపొద్దండి. కొంచెం ఒక 2 minutes తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంటాయి. ఇలా మంచి రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని టిష్యూ పేపర్లో వేయాల్సిన అవసరమే లేదండి. అసలు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఇలా ఇంకొన్ని వేసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవడం. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి. బ్రెడ్ కాబట్టి తొందరగా ఈజీగా వేగిపోతుంటాయి. అంత ఎక్కువ టైం తీసుకోవు. ఇలా అన్నీ